హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే అవర్ రెసిపీ నోరు ఊరించే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. వీకెండ్స్లో లేదా ఎప్పుడైనా తృప్తిగా మంచి చేపల పులుసు తినాలనుకుంటే చికెన్ స్పైసీ గ్రేవీతో ఉండే ఈ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు పర్ఫెక్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంతో కానీ ఇడ్లీ లేదా చపాతీతో కానీ ఈ చేపల పులుసు చాలా రుచికరంగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా బాగా శుభ్రపరిచిన 1/2 kg చేప ముక్కలను ఒక బౌల్లో తీసుకోండి. వీటిలో కాస్త సాల్ట్, ఫిష్ మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయల రసాన్ని, కాస్త పసుపు వేసుకొని బాగా కలపండి. ఇలా చేప ముక్కలకి బాగా రుద్ది పట్టించి వదిలేయండి. వీటి వల్ల ఈ చేప ముక్కలకి ఆ మసాలా అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఒక కళాయిని తీసుకొని అందులోని కాస్త నూనె వేసుకొని బాగా వేడి చేసుకోండి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత వీటిలో మనం ముందుగా తరిగిన ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వీటిలో కాస్త ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిలో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపుకోండి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిలో మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా క్యూరీని వేసుకోండి. కాస్త ఆయిల్ పైకి తేలగానే వీటిలో రుచికి తగ్గట్టుగా కారం, ధనియాల పౌడర్, ఫిష్ మసాలా, కాస్త సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా టమాటా పచ్చివాసన పోయిన తర్వాత వీటిలో మనం ముందు దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. వీటిలో ముందుగా మనం రెడీ చేసుకున్న 1 గ్లాస్ చింతపండు రసాన్ని వీటిలో యాడ్ చేయండి. దాని తర్వాత వీటిని బాగా మరిగించండి. ఈ చేపల పులుసుకి కారం అండ్ పులుపు బాగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఇలా బాగా మరిగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చేప ముక్కలను వీటిలో ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకోండి. చేప ముక్కలన్నీ వేసిన తర్వాత గరిటె వాడకండి. గరిటె వాడితే చేప ముక్కలు పగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కళాయిని ఇలా 2 పక్కలా పట్టుకొని అలా సేక్ చేయండి. మళ్ళీ మూత పెట్టి అలా 2-3 మినిట్స్ బాగా వేడి చేసుకోండి. ఈ చేపల పులుసు అనేది బాగా వేగిపోతే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. కాకపోతే మనం ఈ చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ వాడితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అలా ఒకసారి సేక్ చేసుకొని వీటిలో కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని మళ్ళీ వేడి చేసుకోండి మూత పెట్టుకొని. 3 మినిట్స్ బాగా వేడెక్కిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా సేక్ చేయండి. ఇలా సేక్ చేయడం వల్ల ఏంటంటే చేప ముక్కలకి 2 వైపులా మసాలా అనేది బాగా పడుతుంది అండ్ పులుసు కూడా బాగా ఉంటుంది. దాని తర్వాత మరొకసారి కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ వేడి చేసుకోండి. అంతేనండి, రుచికరమైన ఆంధ్ర చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇలా నూనె పైకి తేలాక వీటిపైన కాస్త కొత్తిమీర తరుగు, కాడలతో సహా కరివేపాకు కాడలు వేసి స్టవ్ ఆఫ్ చేసి 1 అవర్ సేపు వదిలేయండి. ఆ తరువాత వేడి అన్నంతో కానీ చపాతీ ఆర్ ఇడ్లీతో సర్వ్ చేసి తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు.